నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము సేమియా దద్దోజనం చేసుకుందామండి. దాని కొరకు నేను ఇదిగోండి పెరుగు తోడుపెట్టుకున్నాను. ఇలా గట్టిగా వాటర్ లేకుండా తోడుపెట్టుకోవాలి. చూడండి, స్పూన్తో నొక్కినా కూడా వాటర్ అనేది అంటుకోవట్లేదు. అలా తోడుపెట్టుకుంటే కనుక మన దద్దోజనం చాలా బాగా వస్తుంది. ఇలా తోడుపెట్టుకున్నాను. చూడండి, ఈ కప్పుతోని సేమియా వాటర్ వేసి బాయిల్ చేసి తెచ్చుకున్నాను. అదే కప్పుతోని పెరుగు కూడా కొలుచుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే, ఏ గిన్నెతో అయితే దాంతోనే మనము కొలుచుకొని మనం ఖచ్చితంగా ఒకటి సేమియా అయితే 2 పెరుగు అనేది వేసుకుంటే కనుక మన సేమియా దద్దోజనం చాలా బాగా వస్తుందండి. ఇంకోండి, రెండోది కూడా వేసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పులు పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది తాలింపండి. ఇది 2 పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం నేతిలోనే వేయించుకున్నానండి. ఇది కూడా జీడిపప్పులు వేయించుకున్నవండి. ఇవి కూడా ఆప్షనల్. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, లేకపోతే చక్కగా వేసుకుంటే బాగుంటుంది. కీరా అండి, సగం కీరాని నేను తురుము పెట్టుకున్నాను. చూడండి, కొద్దిగా వేసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. సమ్మర్కి చక్కగా చలవ చేస్తుంది. ఈ సేమియా దద్దోజనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెరుగు వలన, అలాగే కీరా వలన బాగా మనకి చలవ చేసి మంచిగా ఉంటుందండి. దీనిలో కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేస్తూ ఉన్నానండి. ఇలా వేయడం వలన చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, మంచిగా డైజెస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. మనము నైట్ డిన్నర్కి కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది కనుక ట్రై చేస్తే మీరే అంటారు, చక్కగా కడుపులో చల్లగా ఉంది, హాయిగా ఉంది, గట్ హెల్త్కి కూడా చాలా బాగుంది అని అంటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను మా ఇంట్లో, బాగుంటుంది నాకైతే. అందుకనే మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇలా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటే అంతే ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. చూడండి, ఊరికే తాలింపు పెట్టుకున్నాము, కీరా తురుముకున్నాము, పెరుగు రాత్రి తోడు పెట్టుకుంటున్నాం కదా, కొంచెం జీడిపప్పులు, అది మన ఆప్షనల్. మనం వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా మనం సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొండి చక్కగా కలిసిపోయి మన యొక్క సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా పెరుగంతా మంచిగా సేమియాకి పట్టుకుని చాలా చక్కగా వచ్చింది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.